రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి పూజలు ఎలా చేస్తామో మన రుచి చూడును కూడా అంతే స్పెషల్గా చేస్తాం కదా, విత్ సెలబ్రిటీస్. దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అలరించడానికి మీ అందరికీ సుపరిచితురాలు ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ స్వప్న గారు మనతో ఉన్నారు. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మా కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీతో కలిసి ఇలాగా వంటల ప్రోగ్రాంలో ప్లస్ దసరా రోజున కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి నైవేద్యం చేసుకుంటూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనండి, పదండి. జగదాంబికే సురగణ సేవ్య పదే సుమనోజ్ఞ మనోహర చరణయుగే సర్వాంతర్యామిని నవ్యమతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే జగదాంబికే సురగణ సేవ్య పదే సుమనోజ్ఞ మనోహర చరణయుగే సర్వాంతర్యామిని నవ్యమతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే ప్రమథాది మహాగణ హృన్నిలయే శరణాగత జన స్వప్న గారు అమ్మవారి పూజ చేసుకున్నాం. మరి అమ్మవారికి నైవేద్యం తయారు చేసుకుందామా? పదండి. స్వప్న, ఇప్పుడు ఏంటి, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ వచ్చి మొన్న అమ్మ నీకు వందనమని ఒక ఫిలిం చేశాను. అది ఆగస్ట్ 30th రిలీజ్ అయిపోయింది. మంచి టాక్ వచ్చింది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్తో వచ్చే ఫిలిమ్స్ ఈ మధ్య కాలంలో లేవు కాబట్టి అది మంచి గుర్తింపు తెచ్చింది. ఇంకొక కొత్త ప్రాజెక్ట్ నెక్స్ట్ నేను కమిట్ ఆల్రెడీ చేస్తానని మాట ఇచ్చేసాను. అదేంటి మూవీయా? మూవీని. ఓ సూపర్. ఏంటి సడన్ గా సీరియల్స్ నుంచి మూవీలోకి? అసలు నేను సినిమాలు చేయొద్దు అని అనుకున్నాను. ఇక్కడికి హైదరాబాద్, మాది ప్రాపర్ రాజమండ్రి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, సీరియల్ అంటే ఇష్టం. ఎందుకంటే సినిమాకైతే ఒక థియేటర్కి వెళ్ళాలి, అందరూ ఫ్యామిలీ అంతా, అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది. అదే సీరియల్ అయితే కనుక ఇంట్లోనే ఉంటుంది, టీవీ అందరూ కలిసి చూడొచ్చు. ఒకటి కాబట్టి ఒక ఎపిసోడ్ అన్నా ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారు కదా, అందుకని నాకు అదే ఇష్టము. నేను వచ్చి 9 years అవుతుంది. ఎలా అసలు ఎంటర్ అయ్యింది చెప్తాను. 9 years అవుతుంది. 9 years నుంచి కూడా నేను ఫిలిమ్స్ చేయొద్దని అనుకున్నా. కానీ అమ్మ నీకు వందనం ఆ సినిమా చేయడానికి ఇలా మదర్ సెంటిమెంట్తో ఉన్న సినిమా అనేసరికి మనసుని అయితే ఓకే, ఎలాంటి సినిమా చేసాము అని అంటే చెప్పేందుకు భయపడే సినిమా కాకుండా అరే మంచి సినిమాని సెలెక్ట్ చేసుకున్నా అనే సినిమా కాబట్టి ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్. అలా సినిమాలు వస్తున్నాయి మరి, గాడ్స్ గ్రేస్. ఈ ఫీల్డ్లోకి నేను ఎలా ఎంటర్ అయ్యానంటే 10th అయిన తర్వాత నేను ఇంటర్ చదువుతున్న టైంలో నేను చక్కగా పాటలు పాడేదాన్ని. అప్పుడులేండి, ఇప్పుడైనా పాడమని ఎందుకనేది కూడా దానికి చెప్తాను రీజన్. అయితే చక్కగా పాటలు పాడేదాన్ని. అలా ఒక పాట పాడుతున్నప్పుడు నన్ను వాయిస్ బాగుందని లోకల్ కేబుల్ వాళ్ళు విని వాయిస్ ఓవర్ చేయడానికి రమ్మన్నారు. అయితే నేను భయపడ్డాను ఫస్ట్, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు, మగపిల్లలు లేరు అనమాట. అయితే ఈ టెక్నికల్ వర్క్ అనేసరికి ఎక్కువ జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో నేను చేయగలుగుతానో లేదు, ఎందుకు అలాగ అనుకున్నాను అనమాట. అలా అనుకున్నప్పుడు కొంచెం డేర్ చేసి వెళ్లాల్సి వచ్చింది. నా బ్రదర్ త్రూ నేను 2003. 2003. ఓకే, 2003. అయితే 2001, 2, 3 సంవత్సరాలు నేను వర్క్ చేశాను. మీరు ఎందుకు అప్పుడు చేశారో చెప్పనా? అప్పుడే నేను అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి. చూసారా? సో బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఎందుకంటే 98, 99, 2000 నేను చేశాను. అయితే 2001, 2, 3 నేను చేశాను. ఎందుకని అలా చేయడం మంచిదైంది. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేసారో, నేను ఎందుకు ఎంటర్ అయ్యానో, మళ్ళీ ఇక్కడ ఎందుకు కలిసామో, అంత గాడ్ క్రియేషన్ బాగుంటుంది కదా. అలా నా ఎంట్రీ వచ్చింది. 3 years ఇంటర్మీడియట్, 2 years ప్లస్ ITI 1 year చేశాను. ఆ 3 years కూడా నేను అక్కడ లోకల్ సిటీ కేబుల్లో యాంకరింగ్ ప్లస్ యాడ్ పబ్లిసిటీ, వాయిస్ ఓవర్స్ ఇలాంటివి చేసేదాన్ని. ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింటుంది. బాగా వచ్చింది. ఎందుకంటే హాఫ్ డే కాలేజ్ మాకు. హాఫ్ డే అంతా నేను స్టూడియోలోనే ఉండేదాన్ని. 1 గంట 2 కూడా అయ్యేది. ఎందుకంటే ఎక్కువ వాయిస్ ఓవర్స్ చేసే వాళ్ళు లేరు. ఓకే, అవును. దాంతో ఇంకెలా అంటే ఒకసారి చూస్తే అలా గుర్తుండిపోయేది, అలాగ వచ్చేసేది. అంటే చదివితే ఎందుకంటే నేనే అన్నీ చేస్తున్నాను కాబట్టి వచ్చేసేది.
ఇది ఏమనుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు, అందుకని ఇంకా వర్క్ పెంచేస్తూ ఉండేవాళ్ళు. 3 years నుంచి నేను కంటిన్యూగా చేసేసరికి లోకల్లోనే ఇంకొక అమ్మాయి కూడా ఉంటే లేదా ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది అని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు కదా, అలా ఫ్రెష్నెస్ కోసం కోరుకునే టైంలో నాకు భయం అయింది. అనుకోకుండా వచ్చిన ఈ కెరియర్ మనం ఎందుకు స్టాప్ చేయాలి, దీన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి కొంచెం ధైర్యం చేసి వెళ్దాం. ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ధైర్యం చేసి హైదరాబాద్ వచ్చేసాను. మీ మాటల్లోనే కాదు మీ బాడీలోనే ధైర్యం ఉందండి. అందుకే నేను ఈ దసరా పండుగ రోజుల్లో వచ్చాను అనమాట. ఎందుకంటే ఒక ధైర్య లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి లాగా వచ్చేసాను అనమాట. ఇట్లా నా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ అబ్బా, బాగుంది. ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. మరి ఈ రోజు అమ్మవారికి ఏం నైవేద్యం చేస్తున్నారు? పెసర పొంగలి. పెసర పొంగలి, ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పెసరపప్పు, రైస్, జీలకర్ర, పసుపు, మిరియాలు, నెయ్యి. సో ఇప్పుడు ఏంటన్నారు మీరు? ఇప్పుడు ఏంటి అక్కడ రైస్ పెట్టారు, పెసరపప్పు పెట్టారు. పెసరపప్పు పెట్టాను. యాక్చువల్గా మనం రైస్ అప్పటికప్పుడన్నా ఉడికించుకోవచ్చు పెసరపప్పుతో కలిపి. ఎందుకంటే పూజకి ఒక్కొక్కసారి మనకి ఉన్న ఉమెన్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయిపోయింది కదా, అందుకని ఇలా ఫాస్ట్ గా కావాలనుకుంటే అలా. ఇంకో ఫెసిలిటీ ఇందులో, పెసరపప్పు ఉంది కదా, దాన్ని దోరగా వేయించేసేసి పొడి చేసైనా రైస్ లో వేసేసుకోవచ్చు. లేదు అంటే దోరగా వేయించేసి తాలింపుతో పాటు ఉంచేసి రైస్ ని కలిపేసి, అంటే ఒక పులిహారి టైప్ లో ఉంటుంది. సూపర్ అండి. వర్కింగ్ విమెన్ కూడా ఆవిడ ఎంత దృష్టిలో పెట్టుకున్నారో నాకు తెలిసి. ఆవిడ కూడా పాపం ఇంట్లో అదే పాపం ఫేస్ చేస్తారేమో, హడావిడి. అందుకని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మిమ్మల్ని మీన్స్ బిజీగా ఉండే వనితల్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి ఒక చక్కటి నైవేద్యం చూపించారు. లైక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించారు, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో అన్నము పప్పు కలిపిన ఉడికించుకోవచ్చట, లేకపోతే వండేసిన అన్నంలో పెసరపప్పుని దూరగా వేయించేసుకుని అలా కూడా వేసేసుకోవచ్చట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ వెలిగిస్తే బండి పెడదాం. బండి పెట్టండి. ఏంటి ఫస్ట్ డ్రైగా పప్పు వేయించేసుకోవాలన్నారు కదా. అంటే నేను ఎంత ఎలా అయినా కానీ కొంతసేపు ఎక్కువసేపు మీతో మాట్లాడి ఉందామని చెప్పి పచ్చి ఇదే తీసుకొచ్చాను. నిజంగా కూడా నాకు ఇంకా మాట్లాడినట్టు ఏం తెలుసుకున్నట్టు ఏం లేదు, ఇంకా కొంచెమే తెలుసుకున్నాను కదా. ఇప్పుడు మీరు దాంట్లో వేస్తూ ఉంటే అసలు చాలా వరకు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నువ్వు కొంచెం మాట్లాడినా చాలా విషయాలు తెలిసిపోతున్నాయి, మీకు తెలియలేదా? అరే అంటే మాకు అవి సరిపోవు అనమాట. మీరు మాట్లాడారు కానీ ఏదో సామెత చెప్తారు చూసారా, ఇప్పుడు చెప్తే బాగుంటుంది కానీ అది మాకేం ఆనలేదు అసలు. ఓకేనండి, నాకు కూడా మీతో మాట్లాడాలని ఉంది. దట్టు మీరు రాజమండ్రి నుంచి వచ్చారన్నారంటే అసలు ప్రాంతీయ అభిమానం మామూలుగా ఉండదు. మీరు ఇంతకీ ఏ స్కూల్లో చదువుకున్నారు? నాది లూథరన్ హై స్కూల్ అండి. అక్కడ ఏంటి లేడీస్ హాస్పిటల్ అని చాలా ఫేమస్, బ్రిటిష్ వాళ్ళు ఉండే. ఏమో అదంతా గుర్తులేదు నాకు. మీరు ఏ ప్లేస్ లో ఉండేవాళ్ళు? మేము అదే రోడ్లో ఉండేవాళ్ళం కానీ ఏసీ గార్డెన్స్. అదంతా ఎందుకు? ఏసీ గార్డెన్స్ బీసీ గార్డెన్స్ మనకు గుర్తులేదు. అందుకే ఏసీ గార్డెన్స్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, చల్లదనం. స్పెషల్ రుచి చూడు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మరి టోటల్ గా మూవీస్ లోకి వెళ్ళిపోయినట్టేనా, సీరియల్స్ చేస్తాను? అసలు టోటల్ గా ఎప్పటికీ నేను మూవీస్ లోకి వెళ్ళనండి. నాకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. వివాహ బంధం అని ఒక సీరియల్ కి పైలట్ చేస్తున్నాను. ఈ వీక్ లో అది ఓకే అయిపోతుంది ఆల్మోస్ట్. అలా అయిపోతే వన్ ఆఫ్ ద లీడ్ రోల్ అందులో చేస్తున్నాను. ఓకే, మీరు దూరదర్శన్ లో కూడా చేస్తారు కదా? ఎక్కువ దూరదర్శన్. సో మన ఛానల్స్ చాలా మటుకి చాలా లోపల పల్లెటూళ్ళలోకి వెళ్ళవండి. అది ఆ ఛానల్లో చేసిన వాళ్ళకి మాత్రం ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో, మీకు చాలా మంది చాలా 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 ఫ్యాన్స్. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. దట్టు నేను దూరదర్శన్ ఛానల్లో చేసినందుకు మిగతా ఛానల్ వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళంతా నన్ను చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, దూరదర్శన్ హీరోయిన్ అని. ఓకే, కానీ నేను అలా వాళ్ళు క్రిటిసైజ్ చేసినా కానీ అంటే కావాలని, అంటే మిగతా ఛానల్ చాలా గ్రేట్, ఇది కాదు అన్నట్టుగా చెప్తారు. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు అని అంటే నేను ఒకసారి
పలాసలో షూటింగ్ చేయడానికని వెళ్ళాను. ఓకే. అది చాలా పల్లెటూరు తెలుసు. కదా, తెలుసు. అయితే అక్కడ నేను షూటింగ్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ మేము ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఎక్కువ ఉంటారు. అయితే ఫస్ట్ మేము దిగిన తర్వాత ఒక 10 మంది చూడడానికి వచ్చారు. కట్ చేస్తే మేము లోపల చేసి బయటకు వస్తున్నాము. లంచ్ బ్రేక్ బయటికి చూసేసరికి ఇక అక్షింతలు జల్లితే కింద పడవండి, అంత క్రౌడ్. అయితే వాళ్ళందరికీ నన్ను కనిపించాలి అని అంటారు. నేను ఆ క్రౌడ్లో ఎక్కడ కనిపిస్తాను? అరే నేను ఎలా కనిపిస్తానండి అందరికీ కనిపించడానికి అవ్వదని వెంటనే నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని కనుక మాకు చూపించకపోతే మేము ఇక్కడ షూట్ చేయలేము అని అంటే మన ప్రొడక్షన్ వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ పైకి ఎక్కించి అందరికీ బాయ్ చూపించారు అన్నమాట. అది సూపర్ ఎక్స్పీరియన్స్. నాకు ఆ రోజు మీరు చెప్పరు, నాకు చాలా ఆకలితో నేను బయటకు వచ్చాను. నాకు ఆకలి అనిపిస్తుంది. అభిమానం ఏదైతే ఉంటుందో అది చూస్తే ఎంతో గ్రేట్ అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళతో. అలాంటి జరిగినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు మనతో ఉంటే ఇంత ఇంకా అసలు మనకి ఓకే అండి. ఇది బౌల్లోకి తీసుకుందాం. అయిపోయింది. ఓకే, పప్పు వేగిపోయింది. ఇప్పుడు నెయ్యి వేయాలి. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, అమ్మ మంచి వంటలు చేస్తుంది. తనదే మాకు ఇలాగా రావడం అనమాట. అక్క, చెల్లి, తమ్ముడు. మీరు ముగ్గురు అక్క చెల్లెలు, నేను మధ్యలో. చెల్లి, తమ్ముడు, మీరు మిడిల్. ఓకే. అలా అక్కకి మ్యారేజ్, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి మ్యారేజ్లు అయిపోయాయి. మిడిల్ లో ఉన్నాను కాబట్టి అలాగే ఇంకా నేను చేసుకోండి మిడిల్ లోనే. అలాగే అంటే ఎలాంటి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదండి, నాకు లవ్ మ్యారేజ్ చాలా ఇష్టం. అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుస్తాయి కాబట్టి అలాంటి ఇష్టం. కానీ ఆ అమ్మ వాళ్ళు అయితే మన గురించి తెలిసి మనకి కరెక్ట్గా చూజ్ చేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. అంటే నా కూతురు మనస్తత్వం ఇలాంటిది, ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటాడు అని అమ్మ సెలెక్ట్ చేయగలదు. కాబట్టి అమ్మ చూసిన సంబంధం ఏది గుడ్ అయితే దానికి ఫేవర్ అన్నమాట మీరు. నేను అసలు బ్యాడ్ లో ఉండలేనండి. అసలు తలంపు కూడా నాకు రాదు. నేను చాలా జోక్ చేస్తూ ఉంటానండి, చాలా జోకులు వేస్తూ ఉంటాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడు నవ్విస్తూ ఉంటాను. బాగా తెలుసండి. నేనే అనుకుంటే అబ్బా నాకు సిస్టర్ అండి, నోరు ఎప్పుడు ఇల్లెల్లెల్లెల్ల అవుతూనే ఉంటుంది. అలా ఉంటాను అనమాట. ఇప్పుడు జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర వేద్దామండి. కొంచెం వేద్దామా? అంటే మనం రైస్ కొంచెం తక్కువ తీసుకున్నాము కాబట్టి కొంచెం అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాగా మిరియాలు కూడా చెప్పండి. మరి ఏం చేస్తాం, రెండు మన ప్రేక్షకులకి ఇంపార్టెంటే కదా. అలా అమ్మ వంటలు అయ్యి బాగా నాకు వంట పట్టాయి. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలను కూడా బాగా వంటలు చేస్తాను. అవునా? నేను నెక్స్ట్ మిమ్మల్ని అడగబోయేది అదే. ముగ్గురు ఆడపిల్లలు పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే కరెక్ట్ గా చెయ్యకపోతే ఏ పని అయినా అమ్మకి చాలా కోపం. ఒక మాట ఎవరితోని అనిపించుకోకూడదు, ఒక మాట మనం ఎవరిని అనకూడదు. ఓకే. చాలా మంది జోక్ చేస్తూ పక్క వాళ్ళని నొప్పించి వీళ్ళు నవ్వుతూ ఉంటారు. అలాంటివి చేసిన అమ్మ చాలా ఖండిస్తుంది. నువ్వు ఛానల్స్లోకి వెళ్ళి గేమ్ షోస్ అవి ఇవి చేస్తున్నప్పుడు నీ జోక్ ఎవరిని నొప్పించేటట్టు ఇబ్బంది పడేటట్టు కరెక్ట్ అలాగని చెప్తారు. అలాంటి మెంటాలిటీ ఉన్న మదర్ దగ్గర నేను పెరిగాను కాబట్టి నా మనస్తత్వం కూడా అలాగే కూల్గా ఉంటుంది. మీరు నాకు ఒక 3-4 years నుంచి కూడా తెలుసు. మీ మాట తీరు అది నేను మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసినప్పుడు కూడా అది అనిపించింది, వెరీ ఫ్రెండ్లీగా అనిపించింది. ఒకళ్ళని నొప్పించకుండా కరెక్ట్గా ఈ ఫీల్డ్కి తగ్గ మంచి నేచర్. అలా అయితే అలాగని నన్ను చాలా చాలా మంది అంటూ ఉండేవారు అనమాట, ఇంత యాక్టివ్గా ఉంటావు కదా. ఫ్రెండ్స్ ఎక్కువ మీకు? ఫ్రెండ్స్ ఎక్కువ, కానీ బయట తిరిగే ఫ్రెండ్స్ కాదు, మా ఇంటికి వచ్చేసే ఫ్రెండ్స్. ఓకే, పర్వాలేదు. ఎవరైతే ఫ్రెండ్స్ అలా కూడా ఉంటారా? బయట తిరిగే ఫ్రెండ్స్, ఇంట్లో ఫ్రెండ్స్, పెరట్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వరకు రానివ్వరు, బయట ఎంజాయ్ చేసేసి అలా వచ్చారా. నేను అలాగే ఏం కాదు. నా ఫ్రెండ్స్ అందరూ. బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు శ్రీను. శ్రీ అంటే నా పేరు చెప్తున్నారేమో. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు శ్రీను. రాజమండ్రిలో అయితే దుర్గా అని ఒక మంచి స్నేహితురాలు. అది నా చిన్నప్పటి నుంచి, అంటే 1వ తరగతి నుంచి కూడా ఇద్దరం కలిసి చదువుకున్నాము. అలా తను మంచి స్నేహితురాలు. నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీతో కలిసిపోయి ఒక స్నేహితుడా, ఇంట్లో వ్యక్తి అలా చెప్పుకోవడానికి ఎంతకీ సరిపోని ఒక మంచి స్నేహితుడు శ్రీను. సూపర్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నాకు అర్థమైంది. సూపర్ అండి. ఓకే అండి, ఇదైతే సిమ్ లో పెట్టాను కాబట్టి మన మాటల్లో పడి అది పాపం ఏమి కోపగించుకుని మాడిపోవట్లేదు. ఇది పసుపు మనం ఉడికించే ఫస్ట్ ఇది మనం బాయిల్ రైస్ తీసుకున్నామండి. ఒకవేళ ఇది ఉడికించేటట్టు ఉంటే గనక వాటర్ లో అప్పుడు వేసుకోవచ్చు పసుపు. ఇప్పుడు మనం తాలింపులా తీసుకుంటున్నాం కాబట్టి పసుపు ఈ నెయ్యిలోనే వేసేయాలన్నమాట. ఓకే, ఇంకొంచెం వేద్దాం. ఏ వంట బాగా చేస్తారు మీరు? మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా?
నేనే వాళ్ళు ఇప్పుడు గడిచి కొట్టేలా ఉన్నారు. లేదు లేదు, అయ్యో బాబా ఎంత పని చేశారు. అందుకని ఇప్పుడు నాకు ఇంటికి వస్తే అలా ఉంటే వెజిటేరియన్స్ ఏమో అనుకున్నాను. ఇది దసరా ఎపిసోడ్ కుల్ కుల్. దసరా నవరాత్రులు స్పెషల్ రుచి చూడు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విరామం తర్వాత రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏం బాగా చేస్తారు? చికెన్ అన్ని చికెన్ ఐటమ్స్ లో చాలా వెరైటీస్ చేస్తాను. పిండి వంటలు ఏం బాగా చేస్తారు? పిండి వంటలు ట్రెడిషనల్ వంటల నుంచి ఇప్పటి వరకు ఏదైనా మోడల్ ఉంటే అన్నీ వచ్చు. సూపర్. నాకు ఇష్టం అబ్బా, నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే వంట చేస్తూ ఎవరైనా తిని బాగుంది అని చెప్తే ఆకాశంలో ఒక తార వెళ్ళిపోతూ ఉంటుంది. పసుపు అయిపోయింది, ఇప్పుడు రైస్ వేసుకోవాలి, మిగిలిన వెళ్ళలేవు. ఓకే, రైస్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా పోపులో? బాగా పోపులో కలిపేసుకోవాలి. ఇలా ఎల్లోయిష్ గా ఉంటే బాగుంటుంది కదా. నా ఫేవరెట్ కలర్ ఆల్సో వైట్ అండ్ ఎల్లో, అందుకే ఈ కాంబినేషన్. సేమ్ పింక్. ఇదివరకు నాకు బేబీ పింక్ ఉంటుండే నా బిడ్డకి ఇష్టమని. ఇప్పుడు ఎందుకో ఎల్లో చూడంగానే ఎంత నచ్చేస్తున్నాయో. మొన్న రీసెంట్ గా పట్టు చీర కూడా ఎల్లోనే కొనేసుకున్నాను తెలుసా. చూసారా, మీది రాజమండ్రి మాది రాజమండ్రి. అయ్యో మీది నాలేనట్టు. బాగుంది కదండి? బాగుందండి. ఓకే, ఆల్రెడీ మనము ఇది ఫ్రై చేసేసి ఉంచుకున్నాం కాబట్టి అది సాల్ట్ 2 వేసేసుకోవాలి. ఇది కలిపేద్దాం ఫస్ట్. పెసరపప్పు ఇవి మంచిగా తింటుంటే కటకట అంటుంటేమో మంచిగా పోపు గింజల్లాగా. పోపు గింజల్లాగా బాగుంది. ఒకవేళ కనుక బాయిల్ చేసేటట్టు అయితే కనుక మొత్తం వేసి బాగుంటుంది తినడానికి. అది మెత్తగా ఉంటుంది, అలాగని టేస్ట్ ఏం చేంజ్ కాదు. మనం దూరగా చక్కగా వేయించాం కదా, పెసరపప్పు స్మెల్ బాగుంటుంది. మీరు చెప్పినట్లు ఇలా కనుక మీకు కొంచెం ఇబ్బంది అనిపించుకుంటే ఒక్కరవేళ మిక్సీలో ఒకసారి తిప్పుకున్నారు అనుకోండి ఇంకా సూపర్. కానీ ఫుల్ ముద్దలా కాకుండా కొంచెం 1-2 క్రష్ చేస్తే అలా సరిపోతుంది, కచ్చపచ్చగా. ఫినిష్ ఫినిష్ ఫినిష్. ఇది మరి ఉప్పు వేయలేదు కదా? ఉప్పు లేక రుచి పుట్టునా. నాకు దీని మీద ఏదో పెద్ద పద్యం కూడా వచ్చండి, ఈ మధ్య మర్చిపోయాను. కానీ అసలు నేను వేయలేదని మర్చిపోలేదు. అసలు మీకు నాకు గుర్తుందా లేదా టెస్ట్ చేశారా? అమ్మ బాబాయ్, మామూలు తెలివితేట కదా బాబాయ్ మీది. ఓకే ఓకే, చూడండి చూసేందుకు ఎంత బాగుందో. అవునవునవును, తినేందుకు కూడా చాలా బాగుంటుంది. సూపర్. ఏమంటే మీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? సారీస్ కి వర్క్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర ఆర్ట్ కూడా ఉందా? ఒక్క నిమిషం, ఫస్ట్ అది పక్కన పెట్టి మీ దగ్గర ఏమేమి మిగిలిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కొంచెం చెప్పండి. ఫస్ట్ ఈ యాక్టింగ్ కాకుండా నేను నా సారీస్ నా డ్రెస్ అన్నిటికి కూడా నేనే వర్క్ చేసుకుంటాను. ఓకే. నా బ్లౌజెస్ 50% నేనే స్టిచ్ చేసుకుంటాను. సూపర్. వంటలు బాగా చేస్తాను. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అకేషన్స్ ఏదన్నా ఉండి నన్ను పిలిస్తే గనక అసలు ఆ అమ్మాయి వైపు తప్ప ఇంకెవరి వైపు చూడకుండా ఉండేంత బ్యూటీగా మంచిగా రెడీ చేసి పెడతాను. ఇంకా చాలా ఉన్నాయండి, చెప్తూ ఉంటే అసలు ఒక ఎపిసోడ్ సరిపోదు కాబట్టి ఇంక అడగొద్దు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. సో ప్రస్తుతానికి ఈ దసరాకి వీటితో సరిపెట్టుకుందాం. ఓకే, అయిపోయిందండి. ఫినిష్ ఫినిష్ ఫినిష్. సరే, సాల్ట్ కూడా వేసేసారు. మంచి వాసన కూడా వస్తుంది. సాల్ట్ వేసారా? వేసానండి, వేసాను. ష్యూర్ కదండి? అయ్యో వేసానండి, ఎందుకంటే ఫస్ట్ అమ్మవారు తినాలండి అందుకని. ఎందుకంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నానని ఇందాక ఒక మాట అన్నాను చూడండి, అప్పుడే వేసేసారా? అది ఈ పాటికి కరిగిపోయి నాలాగా టేస్టీగా అయిపోయి ఉంటుందా? అమ్మవారికి తీసేస్తున్నా అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసేద్దామా? దేవీం విశ్వేశ్వర ప్రియాం మనోహరీం మాతృస్వరూపిణీం మమతామయీం మంజులహాసినీం ధ్యాయే నిత్యం దుర్గాం కనకాంబరధారిణీం.
స్వప్న గారు ఈ రోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గలగల నాకంటే ఎక్కువగా మాట్లాడేసి ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ అవ్వాలని, మీరు కోరుకున్నవన్నీ మీరు రీచ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన దసరా నవరాత్రులు స్పెషల్ రుచి చూడు కార్యక్రమంలో మీ అందరి ఫేవరెట్ ఆర్టిస్ట్ స్వప్న మనతో షేర్ చేసుకున్న ముచ్చట్లు, అలాగే అమ్మవారి కోసం తయారు చేసిన నైవేద్యం. సో ఇది ఇవాళ మా రుచి చూడు కార్యక్రమం. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.